జన్మదినోత్సవం మిలాదుల్ నబీ సందర్భంగా పాల్వంచ మర్కజీ జామా మసీద్ అహ్లే సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో కొత్తగూడెం, రామవరం, చుంచుపల్లి, మనుగూరు, భద్రాచలం, అశ్వాపురం, బుర్కంపహాడ్ తదితర ప్రాంతాల నుంచి వందలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని విజయవంతం చేశారు. ర్యాలీ అనంతరం పాల్వంచ జామా మస్జిద్ అధ్యక్షులు ఫైజుల్ హసన్, కార్యదర్శి ఇబ్రహీం ఖురేషి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త గొప్పతనాన్ని ప్రస్తావించారు. తల్లి పాదాల చెంత స్వర్గముందని, మానవ సేవే మాధవ సేవ అనే మార్గాన్ని ప్రవక్త చూపించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సభ్యులు మీరా, ఖాజా అహ్మద్, జైనుల్ అబిదీన్, अकबर, मस्तान, कुरैशी, रहीम, माइनॉरिटी युवकुలు పాల్గొన్నారు. सबको अस्सलाम वालेकुम। इस जुलूस के सदारत हमारे मस्जिद के सदर सेक्रेटरी साहब, जिम्मेदार मिलत, बड़े बुजुर्ग और नौजवान साथियों, आप सबको मेरे तरफ से शुक्रिया अदा करते हुए मिलादुल नबी के इस मौके में पालवंच में एक पीसफुल रैली निकली, इसको जो अपने को सपोर्ट करते हुए रैली को जो बंदोबस्त दिए पालवंचा डीएसपी, सीआई, एसआई का तहे दिल का शुक्रिया अदा करते हुए जो पैगंबर के लिए बाहर लोगों को सबको मैसेज जाना है, तेलुगु में 1 मिनट बात करूंगा मैं। मोहम्मद प्रवक्ता जन्मदिन संदर्भंगा ఈనాడు పాల్వంచ జామా మసీద్ కమిటీ మరి పాల్వంచ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ ఈరోజు నిర్వహించడం సంతోషకరం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మొహమ్మద్ ప్రవక్త యొక్క జీవన విధానాన్ని, ఆయన ఆచరించినటువంటి మంచిని ఏది సమాజానికి అందించడమే దీని లక్ష్యం. మొహమ్మద్ ప్రవక్త జీవన విధానం అంటే ఆయన శత్రువుని కూడా ప్రేమించినటువంటి వ్యక్తి. మనుషుల మధ్య ద్వేషభావం లేకుండా ప్రేమతో ఈ సమాజం అంతా ముందుకు సాగాలని అటువంటి జీవన విధానాన్ని తను నడిపించి ఆ సున్నతిని ఆచరించమని మొత్తం ప్రజానికానికి అంతమైంది. అందుకని ఈ సందర్భంగా మన భారతదేశం భిన్న మతాలతో అనేక జాతులతో ఉన్నటువంటి దేశం. ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరం కలిసి బతుకుతున్నటువంటి సమాజం. ఆ నేపథ్యంలో మొహమ్మద్ ప్రవక్త జీవన విధానాన్ని మనందరం నిరంతరం ఆచరించుకోవడమే ఈ సందర్భంగా మనందరికీ కోరుతూ, నా తరఫున కలెక్టరేట్ లో మరి గవర్నమెంట్ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో ఎమ్మెల్యే గారు అందుబాటులోకి రాకపోయారు. వారి తరఫున కూడా మరి పొద్దున ఫయాజ్ గారు, ఇబ్రాహీం గారు, అక్బర్ గారు, మా మీరా గారు అందరూ కూడా ఫోన్ చేశారు. వారి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఫయాజ్ గారు బక్రీద్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కోరిన వెంటనే మన ఏదైతే ఈద్గా ఉందో దాని నిర్మాణానికి 34 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇది కూడా మీకు తెలియజేస్తూ శాంతి ర్యాలీని నిర్వహించినటువంటి అందరికీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. పోలీస్ మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. జామే మస్జిద్ మర్కజ్ మసాజిద్ కమిటీ ఆధ్వర్యంలో, మా యొక్క యూత్ కమిటీ ఆధ్వర్యంలో, అహ్లే సున్నత్ వల్ జమాత్ ఆధ్వర్యంలో, మరి ఇతర ఇక్కడ పాలంచలో ఉన్నటువంటి సోదరులందరూ ఇక్కడ ఇచ్చేసి మా యొక్క మహాప్రవక్త జన్మదిన శుభ సందర్భంలో మక్కా మస్జిద్లో జన్మించిన మహాప్రవక్త ఒక మక్కాకే పరిమితం కాదు, వారు మానవాళికి కూడా వారు మహాప్రవక్త. మానవాళికే కాదు, ఎందరైతే ఉన్నారో జీవరాశులు అందరికీ కూడా వారు మహాప్రవక్తే. కాబట్టి ఆ మహానీయులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం గారు జన్మదినం ఈరోజు ఉదయం 4:30 సమయంలో వారు జన్మించిన శుభ సందర్భంలో పాల్వంచలో మేము ప్రతిసారి ఆనవాయితీగా ఒక ర్యాలీ తీయటం జరుగుతుంది. అలాంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి మా యొక్క పాల్వంచ, కొత్తగూడెం, పాత పాల్వంచ, వెంగళరావు కాలనీ, ఇందిరా కాలనీ మరియు ఇతర ప్రదేశాల నుంచి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మరి వారికి మేము మనసావాచ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగనే మా యొక్క గౌరవనీయులైన ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, టౌన్ ఎస్ఐ గారు మరియు ఇతర పోలీస్ సిబ్బంది వారందరూ విచ్చేసి మా యొక్క ర్యాలీని వారు జయప్రదం చేసినందుకు మాకు చాలా మా దగ్గర ఉండి వారు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగనే మా యొక్క ర్యాలీలో పాత్రికేయులు కూడా విచ్చేసి, ఎలక్ట్రానిక్ మీడియా మరి పాత్రికేయులు అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి కూడా మేము మనసావాచ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని శాంతియుతంగా ఈ యొక్క ర్యాలీ తీయడం జరిగింది. దాదాపు 50 నిమిషాల వరకు మా యొక్క ర్యాలీ ఉంటుంది. ఈ విషయం మేము దాదాపు డిఎస్పీ, సిఏ గారు కూడా చెప్పడం జరిగింది.
50 నిమిషాలలో మా యొక్క ప్రోగ్రాం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి విచ్చేసిన వారికి మనసా వాచా వారందరికీ పేరున వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క విలేకరు గారు వచ్చిన విలేకరులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ముస్లిం సోదరులకి మిలాదుల్ నబీ సందర్భంగా ఈ జల్సాని కామయాబ్ చేసినందుకు, ఈ జులూస్ని కామయాబ్ చేసినందుకు నా మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, గౌరవనీయులు మరియు ఎందరో మహనీయులు ఇందులో పాల్గొని పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్, స్పెషల్ ఫోర్సులు పెట్టి మాకు సెక్యూరిటీగా ఇచ్చి ఈ జులూస్ని ర్యాలీని కామయాబ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముస్లిం హిందూ సోదరులకి ఈ యొక్క జశ్న ఈద్ మిలాదున్ నబీ అనగా ఏమి అనేది ఒక డౌట్ ఉంది. కానీ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఇది 3వ నెల 12వ తారీఖు నాడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా షహర్లో వారు జన్మించినారు. ఆ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మిలాదున్ నబీ సందర్భంగా ఏదైతే మనం సంతోషాన్ని వ్యక్తపరుస్తామో అదేవిధంగా ఈ పాల్వంచ పట్టణంలో కూడా మర్కజీ జామా మసీద్ ఆధ్వర్యంలో గత 15-20 సంవత్సరాల నుంచి ఈ యొక్క దినము నాడు జులూసే ముహమ్మదీ సల్లల్లాహు అలైహి వసల్లం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు కూడా మర్కజీ జులూస్ జామా మసీద్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వేలాది మంది ముస్లిం సోదరులు, హిందూ సోదరులు పాల్గొని ఈ యొక్క మిలాదున్ నబీ జులూస్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క జులూస్కి పాల్వంచ పట్టణం పోలీసులు మరియు ఇతర అధికారులందరూ పాల్గొని మాకు ముస్లిం సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ర్యాలీకి సహకరించిన ఎస్పీ గారికి, అదే డిఎస్పీ సతీష్ గారికి, సిఏ సతీష్ గారికి, ఎస్ఐ సుమన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.